భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆల్వాల్ పరిధిలో ఘన కార్యక్రమాలు నిర్వహించారు. కొత్త బస్తీ సర్కిల్ మరియు ఓల్డ్ ఆల్వాల్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను అంతకుముందు అందరినీ అడిగినప్పుడు ఈ ఆఫీస్ చేపట్టడం జరిగిందంటే ఆ కార్యక్రమం చేపట్టడం వలన ఇంకా అనేక గవర్నమెంట్ స్కీమ్లు గవర్నమెంట్ ఏదైతే సదుపాయాలు కల్పిస్తుందో పేదల కోసం అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తుల కోసం అవన్నింటినీ కూడా గవర్నమెంట్ అధికారులు వచ్చి అక్కడ చెప్పడం జరిగింది. దాని ద్వారా ఒక అవేర్నెస్ అంటే ఒక ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ ఉంది. పిల్లల స్కూల్లో చదువుకుంటే వాటికి ఉపకార వేతనాలు వస్తాయి, కాలేజీలో చదువుకుంటే ఇవి వస్తాయి, విదేశీ విద్య సదుపాయాలు కూడా ఈ విధంగా వస్తాయి కూడా ఏ విధంగా ప్రైవేట్ స్కూళ్ళలో మన గవర్నమెంట్ సదుపాయాలు కల్పించింది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే ఇంతకుముందు చెప్పడంతో ముందే మన నియోజకవర్గంలో అత్యధిక శాతం రావాలనే సంకల్పంతో కూడా దాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా మన సివిల్ రైట్స్ పౌర హక్కుల మీటింగ్ కూడా ఇప్పటి వరకు ఒక 10 మా శరణగిరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు అక్కడికి ఎంఆర్ఓ వస్తారు, సిఐ గారు వస్తారు, మన బస్తీలకు జిహెచ్ఎంసీ అధికారులు వస్తారు. అక్కడ వచ్చి అక్కడ జరుగుతున్న ఇబ్బందులని వాటిన్నింటినీ కూడా గమనించి వాటిని కూడా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ అవేర్నెస్ చేయడానికి ఆ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంకా నేను మా దళిత పెద్దలకు వాళ్ళ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్న